కానుకను పైకెత్తి పట్టుకోండి. ఎందుకని 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తి దేవుడు దీవించాడు. అక్కడ యేసుప్రభు మీ దగ్గర ఉన్న వాటిని ఎత్తి పట్టుకొని ఆశ్రయిస్తానే అక్కడున్న జన సమూహంతో ఎవరితోనూ చెప్పలేదు. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చిన ఆ అబ్బాయితో కూడా అవి ఎత్తి పట్టుకుని ఆశ్రయిస్తానని చెప్పలేదు. ఆ యొక్క మిరాకిల్ కేవలం నేనే జీవాహారం అని చెప్పడం వరకు మాత్రమే చేశాడు. బైబిల్ ఎక్కడ మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఎత్తి పట్టుకుంటే నేను ఆశ్రయిస్తానని ఎక్కడా చెప్పలేదు. కానీ నువ్వు ఈ ఎత్తి పట్టుకోవాలనే మాట వాడుతూ, అంటే లేనివాడు కూడా ఒక ఇద్దరు ఎత్తి పట్టుకుని మధ్యలో వారి దగ్గర డబ్బు లేకపోయినా కానీ గిల్టీ ఫీలింగ్తో ఎలాగైనా డబ్బులు ఇస్తారనేసి ప్రతి ఒక్క దగ్గర డబ్బులు వసూలు చేయడం వరకు నువ్వు ఈ వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు. కరోనా టైంలో ఆదాయం తగ్గిందని భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చి కదా, అందుకు అది ఎడవలసింది. ఇలా వాక్యాన్ని వక్రీకరించి ఎత్తి పట్టుకోవాలనే మాట వాడుతూ జనాల దగ్గర నుంచి భయంకరంగా వాళ్ళని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసినందుకు మీరు ఏడవాలి.